హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాయిస్ ఆఫ్ వెంకీ ప్రత్యు. ఇదొక చిన్న వ్లాగ్ అనమాట. అంటే నా బిజినెస్ ప్రమోషన్ అని అనుకోండి. చిన్న వ్లాగ్ చేస్తున్నా. అంటే నేను చాక్లెట్ బిజినెస్ పెట్టానని లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇప్పుడు ఆ బిజినెస్ ఎలా చేస్తున్నాను, ఏం యూస్ చేస్తాను అంటే కంప్లీట్గా ఏం యూస్ చేస్తానో చూపించలేను, ఎందుకంటే కొన్ని స్టాక్ అయిపోయినాయి అనమాట. మళ్ళీ రీస్టాక్ చేయాలి. సో మెయిన్గా ఏమేమి యూస్ చేస్తున్నాను, నేను ట్రైన్ అయ్యానా ఆర్ యూట్యూబ్ నుండి చూసి నేర్చుకున్నానా, యూట్యూబ్లో అయితే ఎవరి వీడియోస్ చూస్తున్నాను, సో ఇవన్నీ చెప్తాను అనమాట ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ నా చాక్లెట్స్ కనుక మీకు కావాలనుకుంటే యూ కెన్ ఆర్డర్ దెమ్ ఆన్ ద వాట్సాప్. నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ మీకు చూపించాలనుకునేది ఏంటంటే, నార్మల్గా చాక్లెట్ చేయడము అంటే కంప్లీట్గా అందరూ ఏమనుకుంటారంటే కాంపౌండ్స్ యూస్ చేసేస్తారు, అందులో ఏముంది అని అనుకుంటారు. బట్ ప్రెజెంట్ నేనైతే ఎటువంటి కాంపౌండ్స్ యూస్ చేయట్లేదు. ఆఫ్ కోర్స్ కొన్ని చాక్లెట్స్ కంటే కొన్ని అడ్వాన్స్డ్ చాక్లెట్స్ ఉంటాయి, వాటి కోసం కాంపౌండ్ అనేది అవసరం. బట్ కాంపౌండ్ అంటే మోర్డి ఇలాంటివి కాదనమాట, కవేచర్ కాంపౌండ్స్ ఉంటాయి. అందులో షుగర్ కానీ ఏమీ ఉండదు. అందులో జస్ట్ ఏంటంటే కోకో బటర్ అండ్ కోకో పౌడర్తో కలిపిన ఒక కాంపౌండ్ అనమాట. ఆ కాంపౌండ్ని మనం చాక్లెట్లో యూస్ చేస్తాం. ప్రెజెంట్ నేనైతే ఇదిగోండి కోకో పౌడర్, హర్షీస్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు జాగ్రీ చాక్లెట్స్కి అయితే దీంట్లో జాగ్రీ వేసుకుంటాను. జాగ్రీ పౌడరే తీసుకున్నాను. నేను యాక్చువల్గా మోర్కి వెళ్తాను ఎక్కువ షాపింగ్కి. సో అక్కడ మోర్లోనే ఇక్కడ జాగ్రీ తీసుకున్నాను అనమాట. ఇది హర్షీస్ కోకో పౌడర్ ప్రెజెంట్ యూస్ చేస్తున్నాను. కొంచెం మంచి కంపెనీ కదా అని చెప్పి, అన్స్వీట్ అండి ఇది కంప్లీట్గా. సో ఇవి 2 డబ్బాలు అనమాట. ఈ కింద డబ్బా యాక్చువల్గా అయిపోయింది, లాస్ట్లోకి వచ్చేసింది. పై డబ్బా కొత్తది అనమాట. ఇంతకుముందు 2 డబ్బాలు ఉండేవి, అవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఇదనమాట ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, చాక్లెట్ చేయడానికి కోకో పౌడర్ ఎంత అవసరమో ఐదర్ కోకో బటర్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ చాలా అవసరం. కోకోనట్ ఆయిల్ అంటే మీరు అనుకుంటున్నట్టు జనరల్గా కొబ్బరి నూనె తలకు రాసుకునేదో చేసుకునేదో కాదు. కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా అయిపోయింది ఇందాకనే. ఇప్పుడు మీకు ఈ వీడియో చేసినప్పుడు చాక్లెట్ మేకింగ్ చేస్తున్నాను. సో ఆ మేకింగ్ టైంలోనే అది అయిపోయిందనమాట. సో అది నేను మళ్ళీ రీస్టాక్ అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎలా ఉంటుంది, దాంతో న్యాచురల్ చాక్లెట్ ఇంట్లోనే ఎలా చేయాలి అని అది కూడా నేను చూపిస్తాను మీకు. అండ్ ఇదనమాట. దీంతో పాటు నేనైతే ఇందులో చూడండి, మీకు జాగ్రీ జస్ట్ సెకండ్, నేను ఇది కంప్లీట్గా ప్యాక్ చేసేసాను. వైట్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ అయినా ఏదైనా సేమ్ అనమాట, పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు, అంతా ఒక రకంగానే ఉంటుంది. కొంచెం డిఫరెన్సెస్ అనమాట. ఇది జాగ్రీ పౌడర్, ఇది మిల్క్ పౌడర్ అనమాట. సో ఇవి నేను ఇంట్లో చేసుకునే కంప్లీట్గా ప్యూర్ చాక్లెట్ ఇంట్లో చేసుకుంటా. అండ్ మోర్డీ లాంటి చాక్లెట్స్ ఏంటంటే పెద్దగా యూస్ చేయను, కొన్ని అడ్వాన్స్డ్ చాక్లెట్స్కి తప్ప అవి యూస్ చేయను. చాలామంది జాగ్రీ ఫ్లేవర్స్ అడుగుతారు, అండ్ వాటి కోసం అయితే ఖచ్చితంగా మరి ఇలా కోకో పౌడర్ న్యాచురల్గానే చేయాలి. జాగ్రీ ఫ్లేవర్తో చాక్లెట్ అంటే చాలా కాస్ట్ కదా, మనం తెప్పించలేము కూడా. సో అదనమాట. ప్రెజెంట్ నేను యూస్ చేసేవైతే ఇది న్యాచురల్గా ఇంట్లోనే కంప్లీట్గా హోమ్మేడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇవి చిన్న చిన్న కప్పులు నేను వైట్ చాక్లెట్లో కలర్ మిక్సింగ్కి, అంటే ఇప్పుడు చూడండి అట్రాక్టింగ్గా అడుగుతారు చాలామంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం ఒక 1 డ్రాప్, అంతకు మించి అయితే వేసేది ఏమి ఉండదు. 1 డ్రాప్ ఆఫ్ ఫుడ్ కలర్ అంటే మళ్ళీ ఏదో అనుకునేరు, కంప్లీట్ కెమికల్ ఏం అందులో ఉండదు. ఇట్స్ జస్ట్ ఏంటంటే అది చాక్లెట్ కలర్ అనమాట, జస్ట్ ఆయిల్ కలర్స్, అందులో ఏం ఉండదు అసలు, కంప్లీట్గా జస్ట్ కలరింగ్ ఇస్తుంది. అది కూడా చాలా మైల్డ్, చాలా తక్కువ. సో ఇవి నేను 4 సెట్స్ తీసుకున్నాను. అండ్ నేను జనరల్గా అంటే ఇప్పుడు మనం మౌల్డ్స్లో ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టీల్ కొంతమంది అలా యూస్ చేస్తారు. నేనైతే ఇలాగా ప్లాస్టిక్ ప్రస్తుతానికి యూస్ చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లోని చెక్క స్పూన్స్కి వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. అండ్ చాక్లెట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వెయిటేజ్ని బట్టే మనకి ఇవ్వాలన్నమాట రేట్ అన్నది. సో దానికోసం వెయిట్ మిషన్. అండ్ ఇవి రేపర్స్ అనమాట, చాక్లెట్ని ర్యాప్ చేసేందుకు. ఇవన్నీ ఫుడ్ గ్రేడ్, కంప్లీట్గా ఫుడ్ గ్రేడే యూస్ చేస్తున్నాను. సో ఇవి ఏవో మనకి బుక్ స్టోర్లో దొరికేవి కాదు, ఇవి ఓన్లీ ఫుడ్ గ్రేడ్. అండ్ వీటితో పాటు అసలైన థింగ్స్ అనమాట, మౌల్డ్స్ చూసారు కదా, సపరేట్ షేప్ మౌల్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా సిలికాన్ యూస్ చేస్తాను. అండ్ ఇలా ప్లాస్టిక్ అనమాట, ఇది కూడా యూస్ చేస్తాను. ఇందులో చెక్కవి తర్వాత స్టీల్ ఇలాంటివి అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇలాంటి వాటిల్లో అది వేస్తే
అసలు చాక్లెట్ అనేది బయటికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇదనమాట. ఇవే కాదు, ఇంకా నా దగ్గర చాలా మౌల్డ్స్ ఉన్నాయి అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ మౌల్డ్స్ ఉన్నాయి. ఇదేమో రౌండ్ షేప్డ్ మౌల్డ్ అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఒక ఆర్డర్ మీద చేస్తున్నాను అనమాట. సో అలాగే మీకు వీడియో కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది, తీస్తున్నా. అండ్ నా దగ్గర ఏంటంటే మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ ఉంటాయన్నమాట. అండ్ తర్వాత ఈ ప్లెయిన్ కాకుండా జాగ్రీ చాక్లెట్లో డార్క్ జాగ్రీ చాక్లెట్ ఉంటుంది. వైట్తో జాగ్రీ చాక్లెట్ అనేది ఇంపాసిబుల్, అది జరగదు నాకు యాక్చువల్గా. ఇది చూడండి, ఇవి ఆల్మండ్స్ అనమాట. నేను డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అడుగుతూ ఉంటారు. సో సింగిల్ డ్రై ఫ్రూట్ చాక్లెట్, అలాగే తర్వాత మిక్స్డ్ డ్రై ఫ్రూట్ చాక్లెట్ అంటే ఒక ఫెరీ టైప్లో అనమాట, అది అడుగుతారు. సో వీటిని క్యాష్యూస్, పిస్తా, బాదం, వాల్నట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నేను కొన్నే చూపిస్తున్నాను యాక్చువల్గా. స్టాక్ చాలా అంటే కొంచెం ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాను అనమాట నేను. సో అది. అండ్ సెకండ్ అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదన్నమాట. ఇవి ఇంట్లోనే తయారు చేసుకున్నవి. ఇవి బయట కాంపౌండ్స్ అయితే ప్రస్తుతానికి ఇంకా యూజ్ చేయలేదు. ఏదో ఒక్కసారి యూజ్ చేసా అనుకుంటా, అది కూడా వన్ ఈజ్ కస్టమైజ్డ్ దేర్ చాక్లెట్ విత్ కాంపౌండ్ అనమాట. కాంపౌండ్తో కస్టమైజ్ చేయమని చెప్పారు. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇది యాక్చువల్గా ఇంట్లోనే చేసుకున్న చాక్లెట్. ఇందులో మీకు చూడండి మ్యాక్సిమం ఆయిల్ టెక్స్చర్ కనిపిస్తుంది, అంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం కదా. సో అలానే టేస్ట్ పాడైపోతుంది, కోకోనట్ వాసన వస్తుంది అని ఏమి ఉండదు. అందుకే మేము ఈరోజు చాక్లెట్ చేస్తే చాక్లెట్ డెలివరీ అనేది రేపిస్తాం. బికాజ్ మాకు కోకోనట్ స్మెల్ కానీ టేస్ట్ కానీ మీకు ఏమి ఉండదు ఇంకా వన్ డే అయిపోతే. అండ్ దిస్ ఈజ్ డార్క్ చాక్లెట్ అనమాట. చూసారుగా, ఇది హర్షీస్ అనమాట. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇది హీట్ చేయాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే నేను డైరెక్ట్ మిక్స్ చేస్తాను అనమాట. ఇది సపరేట్ చాక్లెట్ చేసుకొని పక్కన పెట్టుకొని కావాల్సినంత హీట్ చేయడం అవేం ఉండవు. ఎప్పటికప్పుడు సపరేట్గా అది చేసుకోవడమే అనమాట. పౌడర్స్ అవన్నీ వేసుకొని, ఆయిల్ వేసుకొని. ఇది ఒకవేళ కొంచెంగా గట్టిపడిపోతుంది అనుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం వేడి మీట్ మీద చేస్తాను. అంటే కొంచెం డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు కదా, ఆ టైప్లో అనమాట. కొంచెం హీట్ చేసేసరికి నార్మల్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తే. చూడండి ఎంత షైనీగా ఉందో. అంటే మనకి ఎప్పటికైనా కోకోనట్ ఆయిల్తో కానీ కోకో బటర్తో కానీ చేస్తే ఇంత షైనింగ్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బౌల్స్ చూసారా, ఈ రెండు కూడా గ్లాస్ బౌల్సే. నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఈ బౌల్ అండ్ ఈ 4 బౌల్స్, ఈ చిన్న 4 బౌల్స్ కూడా రీసెంట్గా తీసుకున్నా. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ బిజినెస్ పెట్టినప్పటి నుంచి ఇదైతే ఉన్నది, అది విషయం. అండ్ ఇప్పుడు మనం చాక్లెట్ అనేది రెడీ చేసుకుందాం. యాక్చువల్గా చాక్లెట్స్ చేసే ముందు కంప్లీట్గా ఇదిగోండి హ్యాండ్స్ కంప్లీట్గా వాష్ చేసుకోవాలి నీట్గా. వాష్ చేసుకున్న తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మనం చాక్లెట్ చేయాలి అనుకున్నప్పుడు హ్యాండ్స్కి కానీ ఈ బౌల్స్కి కానీ మౌల్డ్స్కి కానీ ఎటువంటి వాటర్ అన్నది ఉండకూడదు అనమాట. కంప్లీట్గా మనం క్లీన్ చేసుకొని 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కానీ మనకి ఈ 3 థింగ్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా స్పాయిల్ అయిపోతుంది చాక్లెట్ అనేది. టెక్స్చర్ పోతుంది, టేస్ట్ పోతుంది. అండ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇందులో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉంటాయి చాక్లెట్స్ చేయడం. అంత అంటే జనరల్గా చూపించే అంత ఈజీ అయితే కాదు చాక్లెట్ మేకింగ్ అన్నది. సో ప్రెజెంట్ ఫస్ట్ మీకు బేసిక్ చాక్లెట్ చూపిస్తున్నాను చూడండి. ఇవి కంప్లీట్లీ క్లీన్డ్ మౌల్డ్, చూసారు కదా, కంప్లీట్గా పొడిగా ఉంటుంది. నేను ఏంటంటే చాక్లెట్ మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేస్తాను మంచిగా. మళ్ళీ ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, మరీ గోరువెచ్చని అంటే మరీ తక్కువ కాదు, ఒక మాదిరి హీట్, ఒక కంటెంట్ హీట్ ఆఫ్ టెంపరేచర్లో కొంచెం హీట్ చేసేసి వాటిని, హీట్ చేయడం అంటే మరీ ఎక్కువ కాదు, సిలికాన్ కరిగిపోయేలాగా కొంచెం గోరువెచ్చని మీద ఇంకొంచెం వేడి మీద వీటిని క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేసేసి వీటిని ఇలాగా పెట్టేస్తాం అనమాట. సో మార్నింగ్ అయ్యేసరికి ఇవి చాలా క్లీన్గా ఎండిపోతాయి కంప్లీట్గా. సో మనకు నీట్గా ఉంటాయి అనమాట. ప్రస్తుతం మీకు ప్లెయిన్ చాక్లెట్కి ఇది ఈ మౌల్డ్ యూస్ చేస్తున్నాను చూడండి, ఇదనమాట. జస్ట్ మినిట్. మీకు కనిపిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఏమంటారు సెల్ఫ్ అదే మేకింగ్ కదా, అంటే సెల్ఫ్ ఫోటోగ్రఫీ కదా ప్రస్తుతానికి, అందుకు ఇదనమాట. ఫస్ట్ మనం ఈ వైట్ చాక్లెట్ని వైట్ చాక్లెట్ చేసేద్దాం. చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేతులకి ఎటువంటి స్వెట్ ఉండకూడదు,
చాక్లెట్ చేసినప్పుడు హెయిర్ కంప్లీట్గా టైట్గా టై చేసి ఉండాలి, ఎందుకంటే చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది కదా. నేనైతే క్యాప్స్ బుక్ చేశాను, బట్ ఇంతవరకు అయితే రాలేదు. ఒక 2-3 డేస్లో క్యాప్స్ అండ్ యాప్రాన్స్ కూడా వచ్చేస్తాయి అనమాట, ఎందుకంటే మనం చేసేది హైజీనిక్గా నీట్గా చేయాలి.